గాయ్స్, వెల్కమ్ టు అనదర్ బ్లాగ్. ముందుగా అందరికీ హ్యాపీ రక్షాబంధన్. ఇప్పుడు టైం వచ్చేసి 10 అవుతుంది మార్నింగ్. నేనైతే ఇలా సింపుల్ ఎక్విప్ వేర్లో రెడీ అయిపోయాను. అండ్ మా చిన్న ఇలా రెడీ అవ్వలేదు, రెడీ అవుతున్నాను. అండ్ ఈ బ్లాగ్లో మేము మా రక్షాబంధన్ సెలబ్రేషన్స్ చూడండి. అండ్ ఇక్కడ ఫస్ట్ రాఖీ వచ్చేసి మా బావగారి పాప పోస్ట్లో పంపించిందండి, రాఖీ లియో కోసం. సో ఆ రాఖీ నేనే కట్టేశాను తన పేరు చెప్పి. అండ్ ఇక్కడ లియో చూడండి ఎంత చక్కగా రాఖీ కట్టించుకుంటున్నాడో. అండ్ హీఈస్ వెరీ ఎక్సైటెడ్ టు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ వాట్ ది ఫెస్టివల్ గోయింగ్ ఆన్ అని క్లియర్గా తన ఫేస్లోనే తెలుస్తుంది కదా, మా అభియాన్ ఫేస్లో. అండ్ కంప్లీట్ ఫెస్టివల్ లుక్ అయితే మా అవ్యాన్ ఫేస్లోనే నాకు కనిపించింది ఆ రోజు. ఐఎమ్ వెరీ హ్యాపీ తనకి అలా చిన్ని చేతికి రాఖీ కడుతూ. అండ్ నేను వాళ్ళ డాడీకి కూడా రాఖీ కట్టేసి చాలా చాలా హ్యాపీ అనిపించింది ఈ మూమెంట్ అయితే. మా అవ్యానికి నైబర్స్లో కూడా బెస్ట్ సిస్టర్స్ ఉన్నారండి. అండ్ వాళ్ళు మా కింద క్వార్టర్లో ఉంటారు. మా అవ్యాన్ లేవకముందే మార్నింగే వచ్చేసారు రాఖీ కట్టేస్తామని చాలా ఎగ్జైట్మెంట్తో. వాళ్ళు లియో రెడీ అయ్యేదాకా ఉండి వెయిట్ చేసి తనతో ఆడుకొని రెడీ చేపించి రాఖీ కట్టారండి. దే హ్యావ్ నో బ్రదర్స్, సో దే ఆర్ వెరీ ఎగ్జైటెడ్ అండ్ వెరీ అటాచ్డ్ టు లియో అండి, చాలా అంటే చాలా. ఐ నో బ్రదర్స్ లేని వాళ్ళకి అండ్ సిస్టర్స్ లేని వాళ్ళకి ఈ ఈ ఫెస్టివల్ చాలా బాధ అనిపిస్తుంది కదా, ఐ నో. ఓకే, యాక్చువల్లీ దే ఫెల్ లియో యాజ్ దేర్ ఓన్ బ్రదర్ అన్నమాట. చాలా అటాచ్ అయిపోయారు అండ్ లియో కూడా వాళ్ళకి చాలా అటాచ్ అయిపోయారు. వచ్చి చాలా హ్యాపీగా ఫెస్టివల్ లియోతో సెలబ్రేట్ చేసుకొని ఎంజాయ్ చేసి వెళ్ళిపోయారు అన్నమాట.
వెళ్ళలేదండి. సో కుదరక, ఎందుకంటే లాస్ట్ టైం చిన్నోడి బర్త్డేకి మేము వెళ్ళేసి వచ్చాం కాబట్టి ఇంకా రక్షాబంధన్కి మేము వెళ్ళలేకపోయాను. బట్ నేను కాల్ చేసి మాట్లాడాను, కానీ వెళ్ళినా వెళ్ళకపోయినా కూడా నా బ్లెస్సింగ్స్ ఎప్పుడు మా బ్రదర్కి ఉంటాయి. ఓకే లియో, ప్రే చేద్దాం. హ్యాపీగా రక్షాబంధన్ కంప్లీట్ చేసుకొని చూసారా మా వాడికి ఎన్ని రాఖీస్ వచ్చాయి. 1 2 3 5 రాఖీస్. షో చూపించు ఎన్ని రాఖీస్. ఓ హాయ్ చెప్పు వ్యూవర్స్ అందరికీ, హాయ్ చెప్పు. హాయ్ 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 బోలు, హాయ్. ఓకే, మా అభియాన్ ఈరోజు చాలా జోష్ అండ్ హ్యాపీగా ఉన్నాడు, ఎందుకంటే ఈరోజు రక్షాబంధన్ కాబట్టి. వెయిట్, రెడీ అయిపోయాను. ఇక్కడ మా నైబర్స్లో మా కింద క్వార్టర్ అన్నయ్యకి రాఖీ కట్టేద్దామని నేను కూడా రెడీ అయిపోయాను. సో లెట్స్ చలో గైస్. అండ్ నేను వచ్చేసి మా కింద క్వార్టర్ అన్నయ్యకి రాఖీ కట్టేశాను అన్నమాట. అండ్ ఆ బాబీకి అన్నయ్యకి రాఖీ కడుతుంటే దే ఫెల్స్ వెరీ హ్యాపీ అన్నమాట. సో అది వాళ్ళ ఫస్ట్ టైం అంట అలా రాఖీ కట్టించుకోవడం, ఎందుకంటే సిన్స్ 10 years నుంచి వాళ్ళు క్వార్టర్లోనే ఉంటున్నారు. బట్ ఇంత దూరం ఉండడం వల్ల వాళ్ళు వాళ్ళ ఓన్ ప్లేస్కి వెళ్ళకపోవడంతో ఈ ఫెస్టివల్ని మిస్ అవుతూ వచ్చారంట. సో దే ఫెల్ వెరీ హ్యాపీ. అలా రాఖీ కడుతుంటే నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. అండ్ నేను ఇంటికి వెళ్ళలేదు అనే ఒక చిన్న బాధ ఉంటుంది కదా, అది ఇలా వెళ్ళిపోయిందన్నమాట. ఐ ఆల్సో వెరీ హ్యాపీ. దాని తర్వాత వాళ్ళు మాకు కూడా రాఖీ కట్టారు. మా ఇద్దరిని కూర్చోపెట్టి, రాకేష్ని నన్ను కూర్చోపెట్టి రాఖీ కట్టేసి తను కూడా తన బ్రదర్ లాగా ఫీల్ అయిపోయి షీ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ వెరీ ఎమోషనల్ అన్నమాట. ఐ ఆల్సో ఫెల్ట్ ఎమోషనల్ ఆఫ్టర్ దట్ మూమెంట్. అండ్ భయ్య వచ్చేసి నాకు క్యూట్ లిటిల్ గిఫ్ట్ ఇచ్చారు. అండ్ మేము కూడా వచ్చేసి శారీ కొనుక్కోమని ఆ బాబుకి డబ్బులు ఇచ్చామన్నమాట. అండ్ యాజ్ అ బ్రదర్స్ గిఫ్ట్ నేను అసలు వద్దన్నాను, తను కూడా అసలు వద్దంది. బట్ బ్రదర్స్ లవ్, ఇది బ్రదర్స్ లవ్తో ఇస్తున్నామని ఇద్దరం సేమ్ డైలాగ్ అనేసుకున్నాము. సో గిఫ్ట్ తీసుకోవడం జరిగింది. దట్ వాస్ ది బెస్ట్ మూమెంట్. అండ్ నేను కూడా ఫస్ట్ టైం ఇక్కడ ఉండి రాఖీ అంటే ఇంటికి వెళ్ళకుండా రాఖీని మిస్ అయిపోయి ఇక్కడ రాఖీ సెలబ్రేట్ చేసుకోవడం నేను ఫస్ట్ టైం. అండ్ వాళ్ళు కూడా చాలా ఇయర్స్ తర్వాత రాఖీ సెలబ్రేట్ చేసుకుంటున్నారంట. దట్ వాస్ ది బెస్ట్ మూమెంట్. This vlog. We will see in our next vlog. Please do like, share and subscribe to my channel. Okay, bye guys.